శివారు మోయినాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అభిషేక్ సింగ్ సిట్ అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ORR వద్ద అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అభిషేక్ సింగ్ ను సిట్ బృందం ప్రశ్నిస్తుంది. అభిషేక్ సింగ్ నుంచి ఎవరెవరు ఎంతవరకు డ్రగ్స్ తీసుకున్నారో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారులు కీలకమైన అభిషేక్ సింగ్ ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ఒక ట్విస్ట్ మనం చూస్తున్నాము. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అభిషేక్ సింగ్ సిట్ అదుపులోకి ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడు ఈ మోయినాబాద్ డ్రగ్స్ కేసులో మనం కీలకంగా వింటున్న పేరు వచ్చేసి అభిషేక్ సింగ్. సో ఎవరి అభిషేక్ సింగ్ ఈయన నుంచి డ్రగ్స్ తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు విచారణలో ఎలాంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అనేక కట్టుకథల అనంతరం అసలు డ్రగ్స్ను సప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఎవరి దగ్గర వీళ్ళు కొనుగోలు చేశారు అనే దానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర రోహిత్ రెడ్డి డ్రైవరు సిల్వేరి శరత్తు కొనుగోలు చేసినటువంటి విషయం తేటతెల్లమైంది. ఈ విషయం తెలిసిన తర్వాత అభిషేక్ సింగ్ కోసం సిట్ అధికారులు గాలించారు. అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ప్రస్తుతం సిట్ కార్యాలయంగా భావిస్తున్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ సింగ్ నుంచి అసలు ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఎన్ని గ్రాముల డ్రగ్స్ అనేవి వీళ్లకు అమ్మటం జరిగింది, మొత్తం ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో అమ్మాడు, ఏ సమయానికి అమ్మటం జరిగింది, మొత్తం ఎంతమంది అభిషేక్ సింగ్ దగ్గర డ్రగ్స్ను కొనుగోలు చేశారనేటువంటి పూర్తి సమాచారాన్ని అతని నుంచి సిట్ టీం రాబడుతోంది. అయితే వాస్తవానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఈ డ్రగ్స్ కేసు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక కథలు అనేవి వెలుగులోకి వచ్చాయి ఈ డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి. మొదటగా ఈ 11 మందిని విచారించినప్పుడు అందులో 6గురికి పాజిటివ్ వచ్చిన తర్వాత పలువురిని విచారించడం జరుగుతోంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని, అలాగే పార్టీకి హాజరైన వాళ్ళని, వీళ్ళందరినీ విచారించినప్పుడు మొదటిగా కౌశిక్ రవిని విచారించారు. తాను ఈ డ్రగ్స్ను సిమ్లా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. తను బిజినెస్ ట్రిప్ల మీద సిమ్లా వెళ్ళినప్పుడు అక్కడి నుంచే డ్రగ్స్ను తీసుకొచ్చాను, వాటిని ఇక్కడ పార్టీలో యూజ్ చేయడం జరిగింది అనే ఒక కట్టుకథను పోలీసులు ఎదుట తెలియజేశారు. అయితే పోలీసులు దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరం తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత సిల్వరి శరత్ను ప్రశ్నించినప్పుడు తాను కౌశిక్ రవి దగ్గర ఆ డ్రగ్స్ను కొనుగోలు చేయలేదు, తను అభిషేక్ సింగ్ అనేటువంటి ఒక డ్రైవర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్లో, హైదరాబాద్లోనే ఒక ఔటర్ రింగ్ రోడ్డు పాయింట్ వద్ద కొనుగోలు చేశాననే విషయాన్ని అతను ఒప్పుకోవటం జరిగింది. సో ఈ రకంగా అసలు డ్రగ్స్ మూలాలు అనేవి బయటపడ్డాయి. అభిషేక్ సింగ్ అనేటువంటి కొత్త పేరు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు పూర్తిగా మొత్తం ఎంతమందికి డ్రగ్స్ను అమ్మటం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కస్టడీ పిటిషన్ అనేది పెండింగ్లో ఉంది. కస్టడీ పిటిషన్ సంబంధించినటువంటి ఆ తీర్పు రేపు సోమవారం నాడు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం, అలాగే డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, గన్ ఫైర్ చేసిన నమిత్ శర్మ, ఈ ముగ్గురిని పట్టుకొని విచారణ చేస్తే ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి పూర్తి విషయాలు అనేవి వెలుగులోకి వస్తాయని ప్రస్తుతం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే సిట్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. చేవేళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో ఈ సిట్ టీమ్ను ఫామ్ చేసి ఒకవైపున వాళ్లను కస్టడీకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున ఇక్కడ బయట ఉన్న వాళ్ళని, ఇప్పటికే స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ పాజిటివ్ రాకపోయినా సరే వీళ్ళందరూ పార్టీలో ఉన్నటువంటి 11 మందిలో వచ్చి అందరినీ పలుసార్లు పిలిచి విచారిస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే దీంట్లో సెంటర్ పాయింట్గా కనిపించినటువంటి వ్యక్తి సిల్వరి శరత్ కుమార్. ఎందుకంటే అతనే డైరెక్ట్గా ఈ డ్రగ్స్ను అభిషేక్ సింగ్ దగ్గర నుంచి కొనుగోలు చేసి తీసుకొని వచ్చాడు అనే పేరు మొదటి నుంచి వినిపించిన తర్వాత అభిషేక్ సింగ్ అనే పేరు ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చింది. మొదట్లో కొన్ని రకాల పేర్లు అనేవి బయటకు వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా కట్టు కదా అనే విషయం ఈ యొక్క అభిషేక్ సింగ్ అరెస్ట్తో వెలుగులోకి వచ్చింది. ఇక అభిషేక్ సింగ్ ఎవరు, తను బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెబుతూ ఉన్నప్పటికీ అతను ఏ ప్రాంతాలకు ఈ డ్రగ్స్ సరఫరా అనేది చేస్తూ ఉంటారు, అసలు పైలట్ రోహిత్ రెడ్డి టీంతో అతనికి ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, సిల్వరి శరత్తు తను పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల ప్రకారమే ఇప్పుడు అభిషేక్ సింగ్ దగ్గర డ్రగ్స్ను కొనుగోలు చేయడం జరిగిందా, ఈ ఆర్డర్స్ను ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరనే పూర్తి సమాచారాన్ని కూడా ప్రస్తుతం సిట్ టీము అభిషేక్ సింగ్ దగ్గర నుంచి రాబడుతున్నారు. అలాగే సిల్వరి శరత్ కుమార్ కూడా విచారించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇదే అంశానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే
అందుతోంది. అదేంటంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు సీజ్ చేశారు కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ పైలట్ రోహిత్ రెడ్డి తీసుకునే అవకాశాలు ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో వాస్తవానికి ఇప్పుడు మొయినాబాదు విఎంఆర్ ఫామ్ హౌస్ అనేది చాలా ఇటువంటి కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని చెప్పాలి. గతంలో మనం చూసాము మొయినాబాదు ఫామ్ హౌస్లో, ఇదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది సంచలనంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యే దాదాపు 100 కోట్లు తనకు ఇవ్వడం కోసం తీసుకొని వచ్చారు. ఇక్కడ ఫామ్ హౌస్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పైలట్ రోహిత్ రెడ్డి బయటకు తెలియజేసి ఆ కేసు అనేది సంచలనంగా మారినటువంటి సందర్భాలను మనం గతంలోనే చూడటం జరిగింది. అప్పటి నుంచే ఈ ఫామ్ హౌస్ మీద కొంత అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుందా అనేటువంటి ప్రశ్నలు అనేవి తలెత్తాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు అనేది వెలుగులోకి రాకముందే, అంటే 2 నెలల క్రితం ఎగ్జాక్ట్గా అదే ఫామ్ హౌస్లో ఇటువంటి ఒక పార్టీ, డ్రగ్స్ పార్టీ జరిగిందనేటువంటి అనుమానాలు సైతం పోలీసులు లేవనెత్తారు. ఇక ఇప్పుడు ఏకంగా అందులో 2 గ్రాముల కొకైన్ అనేది లభించడం, కొకైన్ మాత్రమే కాదు అక్కడ MDMA పిల్స్ను ఉపయోగించారు, ఇతర మాదక ద్రవ్యాలు కూడా దొరికాయి. మొత్తం 3 రకాల మాదక ద్రవ్యాలను వాడటం జరిగింది. పోలీసులు వచ్చినప్పుడు ఈ ఫామ్ హౌస్ అనేది అసైన్ ల్యాండ్ లో కట్టారు కాబట్టి దానికి సంబంధించి సీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు పోలీస్ అధికారులు. సో ఏమై ఉండొచ్చు అంటారు రీజన్స్? ఎస్, ఈ ఫామ్ హౌస్కు సంబంధించి మొదటి నుంచి కూడా మనం ఫామ్ హౌస్ని ప్రత్యక్షంగా అక్కడ స్పాట్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒకవైపు అంతా మామిడి తోట అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇంకొక వైపున స్విమ్మింగ్ పూల్ కట్టి మధ్యలో అంతా కూడా ఒక సెలబ్రేషన్ క్యారిడర్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ స్పేస్ మొత్తాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన నైటే ఒకవైపున ఈగల్ టీమ్స్ అనేవి అక్కడికి స్పాట్కి వెళ్ళినప్పుడు ఒకవైపున లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఇన్ఫార్మ్ చేశారు. MRO స్పాట్కు చేరుకున్నారు. సో ఈ యొక్క విచారణ అనేది అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తున్నారు, నార్కోటిక్ పోలీసుల నుంచి విచారణ జరుగుతుంది. అందరూ విచారణ చేస్తూ ఇప్పుడు అది అసైన్డ్ ల్యాండ్ అనేటువంటి అనుమానాలు తలెత్తిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి సీజ్ చేసినటువంటి